నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా పలువురు నేతలతో కలిసి ఆర్టీసీ కేంద్రంలో మేడే జెండాను ఆవిష్కరించారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ బస్టాండ్లోని వన్ డిపో వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు కార్పొరేటర్ వైద్యుల అంజనా కుమార్ హాజరై ఆర్టీఐ మెంబర్ పడాల రాహుల్, కార్మిక సంఘం నేత జక్కుల మల్లేశంతో పాటు పలువురు నేతలతో కలిసి ఆర్టీసీ కేంద్రంలో మేడే జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి వైద్యుల అంజన్ మాట్లాడుతూ నేడు మే 1వ తారీఖు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా యావత్తు కార్మిక లోకానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు, సమస్యల పరిష్కారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, 11% పీఆర్సీ పెంపు, కార్మిక సంఘాల ఎన్నికలకు అనుమతి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నేడు మేడే ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కరీంనగర్ ఆర్టీసీ వన్ డిపో వద్ద ఆర్టీసీ కార్మిక సోదరులతో కలిసి మేడే సంబరాలను జరుపుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి ఆర్టీసీ కార్మికులకు మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. యావత్ కార్మిక లోకానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం మరొకటి లేదన్నారు. 50 రోజుల సమ్మె చేసినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ సమ్మె ప్రారంభించిన కేవలం 2 రోజుల్లో నేటి ప్రజాపాలన ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కతో పాటు ముఖ్యంగా జిల్లాకు చెందిన బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికుల సాధక బాధకాలను అర్థం చేసుకుని వారి డిమాండ్లను పరిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆర్టీసీ కార్మికుల, కర్షకుల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. దినోత్సవం సందర్భంగా యావత్ కార్మిక లోకానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికుల సమస్యను నేటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వంలో ఏవైతే వారి డిమాండ్లను పరిష్కరించి ప్రభుత్వంలో విలీనం కానీ 11% పీఆర్సీ కానీ కార్మిక సంఘం ఎన్నికలు కానీ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తూ ఈరోజు కార్మికులతో కలిసి ఆర్టీసీ కరీంనగర్ డిపో 2 దగ్గర సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. నిజంగా కూడా యావత్ కార్మిక లోకానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందనే దానిలో దీనికంటే పెద్ద నిదర్శనం ఇంకోటి లేదు. కార్మికుల పక్షాన కానీ ఆనాడు 50 రోజుల సమ్మె చేస్తే పట్టించుకొని ఆనాటి ప్రభుత్వం నేడు 2 రోజుల్లో సమ్మెకు దిగంగానే మీ సమస్యలు పరిష్కరించిందంటే మీ పట్ల ఈరోజు ఆర్టీసీ కార్మికుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నిర్ణయానుసారం నేడు మన జిల్లా మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ అన్న రవాణా శాఖ మంత్రి గారు నిర్ణయం తీసుకొని కార్మిక పక్షాన ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేడు ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. జై హింద్, జై మేడే, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల దినోత్సవం మేడే మా సోదర సోదరులందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా అసలు ఈ కార్మిక దినం ఎందుకు వచ్చింది, ఎందుకనేది కూడా చాలామందికి తెలియదు. గత 100 సంవత్సరాల క్రితం చికాగో నగరంలో ఏదైతే వర్క్ దాదాపు 10 గంటలు, 20 గంటలు, 16 గంటలు పని దినాలు ఉండే, అటువంటి పని దినాని కోసం చికాగో నగరంలో పోరాటం స్టార్ట్ చేస్తే 1000 మంది రక్తదారం ప్రవహించిన తర్వాత, చనిపోయిన తర్వాత 8 గంటల పని దినం స్టార్ట్ అయింది. ఆ 8 గంటల పని దినం ఇప్పటి వరకు ఉండే. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ మనం టీఆర్ఎస్ గవర్నమెంట్లో మళ్ళీ 10 గంటల విధానం 8 గంటలు పోయి మళ్ళీ 16 గంటలకు వచ్చినాం. దాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు రావాల్సిన ఎన్నో బెనిఫిట్స్ ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్లో రాని అన్నీ కూడా మేము యూనియన్లు లేకున్నా, ఏ డిమాండ్స్ పెట్టకున్నా స్వచ్ఛందంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో మాకు అడగకున్నా కూడా మేము ఏమి డిమాండ్ లేకున్నా రావాల్సినటువంటి ఏదైతే మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా రేవంత్ రెడ్డి రాగానే మాకు 1వ తారీఖు జీతం వచ్చేది కాదు, 16, 17 తారీఖు జీతం తీసుకునే వాళ్ళం. దానివల్ల ఈఎంఐలు కట్టలేక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్టు మా కార్మిక లోకానికి డైరెక్ట్ 1వ తారీఖు నాడే జీతం ఇచ్చే పరిస్థితి కొనబడ్డది. స్కేల్ వచ్చేది కూడా 17 పే స్కేల్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాకు సిసిఎస్ అని, పిఎఫ్ అని, బకాయిలు కూడా ఎంత తీసుకోవాలని ఇవ్వడం జరిగింది. చరిత్రలోని విషయం కాంగ్రెస్ పార్టీ సృష్టించింది.
మేము మేనేజ్మెంటు కేసులలో, ఓటు కేసులలో కానీ యాక్సిడెంట్ కేసులలో డ్రైవర్లను రిమూవ్ చేసి సర్వీసు తీసేసిన తర్వాత కోర్టుకు పోయినా కోర్టులో కూడా రాని పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో కూడా ప్రజాభవన్లో అప్లై చేసుకుంటే కూడా 250 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ మా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది. కేసీఆర్ ఇచ్చిన మోసాలన్నిటి కూడా ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్న రేవంత్ రెడ్డి గారిని పూర్తిగా మేము ఈ కార్మిక లోకమంతా కూడా హర్షించదగుతున్నాం. మొన్న కూడా సమ్మె సమయంలో కూడా 2వ రోజే సమ్మె చేసినప్పుడు మరి మా అందరినీ పిలిచి, మా నాయకులను, యూనియన్ నాయకులు అందరినీ పిలిచి కూడా మేమైతే డిమాండ్ కోరుకుంటున్నామో విలీన ప్రక్రియ కూడా ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా యూనియన్లు ఉండాలని చెప్తే యూనియన్లు ఇవ్వడం జరిగింది. పిఆర్సీకి 21 పిఆర్సీకి సంబంధించి కూడా 11% పిఆర్సీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా చర్చలు ఉన్నాయి. ఏదైతే 8 గంటల పనిదినం కావాలని మళ్ళీ మేము కేసీఆర్ వచ్చిన తర్వాత పని దినాలు పెంచిండో మళ్ళీ అదే కూడా ఇప్పుడు తగ్గించడానికి కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇంకా మిగతా 28 చర్చలున్నాయి. అవన్నీ కూడా చర్చ ద్వారా పరిష్కరించుకోమని చెప్పడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా మాతోటి కార్మిక నాయకులతో మీటింగ్ ఏర్పాటు జరిగింది. వారి భవన్లో ఖచ్చితంగా వెళ్తూ ఉన్నాం. సీఎం పేజ్ అక్కడ సీఎం ఆఫీస్లో ఖచ్చితంగా మాకు మీటింగ్ ఉంటుంది. అక్కడ మేము విలీనం గురించి కూడా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మొదటగా మా సోదరులంతా కూడా విలీన ప్రక్రియనే కావాలంటారు. విలీనం మెజార్టీ కార్మిక అభిప్రాయం వరకు విలీనమే ముందు చేసి తర్వాత యూనియన్ ఎలక్షన్లకు పోవాలని చెప్పి ఆలోచన చేస్తాను. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కలిసి అదే విజ్ఞప్తి చేయదలుచుకున్నామని తెలియజేస్తున్నాం. ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ జక్కుల మల్లేశం గౌడ్. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.